అసలు వీళ్ళందరికీ ఫ్యామిలీ లేదా? అర్ధరాత్రి కూడా కాల్ చేస్తా. హలో, చెప్పండి అన్నా. సారు ఈరోజు చాలా టెన్షన్ గా ఉన్నారు. ఏమైంది? అదే మిస్ అయిన 2 పసిబిడ్డలు ఉన్నారు కదా, వాళ్ళు చనిపోయారు. సార్తో మాట్లాడితే ఓదార్పుగా ఉంటుందని నేను. వద్దన్నా, నేను చూసుకుంటాను. ఓకేమ్మా. రొమాన్స్ బానే ఉంది, నా దగ్గరే చూపించట్లేదు. హలో, చెప్పండి హెడ్. మన లిమిట్ లో పసిబిడ్డలు మిస్ అయినట్టే మిగతా హాస్పిటల్స్ నుంచి కూడా పసిబిడ్డలు మిస్ అవుతున్నారు సార్. అవునా? న్యూస్ కంటిన్యూస్ గా వస్తాం సార్. వివిధ హాస్పిటల్స్ నుంచి 9 పిల్లలు కిడ్నాప్ చేయబడ్డారు. మీరు సీనియర్ పొలిటీషియన్, ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు, ఏం చేయబోతున్నారు? స్పెషల్ స్క్వాడ్ వేసాం, వీలైనంత త్వరలో కనిపెడతాం. చాలా మర్మమైన రీతిలో తమిళనాడు వ్యాప్తంగా అప్పుడే పుట్టిన పసిపిల్లలు వరుసగా మాయమవుతున్నారు. ఈ రోజు ఏకంగా ఒకేసారి 4 పిల్లలు మాయమైపోయారు. ఇది అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. మీరందరూ ఏం చేస్తున్నారు? హాస్పిటల్లో పసిబిడ్డలు వరుసగా మాయమవుతున్నారు. మీడియా వాళ్ళు ప్రశ్నల వర్షం కురిపిస్తూ ప్రాణం తీస్తున్నారు. సార్, ఇండియాలో ప్రతి 24 గంటలకి కనీసం 4 పిల్లలు మాయమవడం మామూలే సార్. ప్రత్యేకంగా తమిళనాడులో మాత్రం ప్రతి 16 అవర్స్ కి ఒక బిడ్డ మిస్సింగ్ అని మా సర్వే రిపోర్ట్ చెప్తుంది సార్. లెక్కలు కరెక్ట్ గా చెప్తున్నారు. పోయిన పిల్లల్ని మాత్రం కనిపెట్టరు. మీరేం చేస్తారో నాకు తెలీదు. 24 గంటల్లోపు కనిపించకుండా పోయిన పిల్లలు నా ముందు ఉండాలి. వెళ్ళండి. ఓకే సార్. సార్, చెప్పండి. మన నియోజకవర్గంలో 2 పిల్లలు మిస్ అయ్యారు, మళ్ళీ దొరికి చనిపోయారు. నేను కూడా మొదట్లో ఇది రెగ్యులర్ కేసే అనుకున్నా, కానీ జరుగుతున్నది చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. ఏమంటున్నావయ్యా? ఏఎస్పీ కూడా దీని గురించి నాతో మాట్లాడాడు. ఎవరా ఏఎస్పీ? అదే బాలని ఎన్కౌంటర్ చేశాడే, ఆ ఏఎస్పీ వాల్టరే. ఆ ఏఎస్పీని వచ్చి నన్ను కలవమను. ఎస్ సార్. ఓ క్లయింట్ మీటింగ్ ఉంది, మీ అప్రూవల్ సైన్ కావాలి మావయ్య. ఇవరా? తీసుకోండి అయ్యా. అల్లుడు, మన పార్టీ ఫండ్ గా 5% ఇచ్చే. తప్పకుండా మావయ్య. గివ్ టు దెమ్. థ్యాంక్ యూ సార్, ప్లీజ్ చెక్ ఇట్. మిగతా స్టేట్స్కి మేము 30% కమిషనే ఆఫర్ చేసాం, మీకోసం 40% యాక్సెప్ట్ చేస్తున్నాం. బట్ దిస్ ఇస్ రెడిక్యులస్. దిస్ డీల్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. ఐఎమ్ సో సారీ. నువ్వు రోగాన్ని నయం చేయడానికి మాత్రమే ప్రైజ్ ఇచ్చావు, రోగాన్ని పుట్టించడానికి ప్రైజ్. వాట్ యు మీన్? ఇట్ మీన్స్ సీజనల్ డిసీజ్. మా కంపెనీ కంటూ మార్కెట్లో ఒక స్టాండర్డ్ ఉంది. మీరే ఒక కొత్త మందు కనిపెడతారు, ఆ మందు విపరీతంగా సేల్స్ అవడానికి ఓ కొత్త రోగం కూడా క్రియేట్ చేస్తారు. సో మీ బిజినెస్కి ఇండియానే ఈజీ మార్కెట్, అంతేగా? ఇంకో 5 minutesలో మీ అమౌంట్ మీ అకౌంట్కి రివర్స్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. ఇంకొకసారి మీరు, మనకి వేరే దారి లేదు. లెట్స్ గో విత్ డీల్. నువ్వు వెళ్ళి డాక్టర్ని మీట్ అవ్వు. బ్యాగ్ ఇవ్వు. వెయిట్. మేడం, ఏం పని చేస్తున్నారయ్యా?
కొంచెం కూడా సిన్సియారిటీ లేకుండానా మళ్ళీ మళ్ళీ అదే ఫైల్ తీసుకొస్తున్నారు తీసుకుని బయట పోయా ఎక్స్క్యూజ్ మీ, మే ఐ కమ్ ఇన్? హాయ్, ఐఎమ్ నర్మదా ప్రమోద్. డాక్టర్, చాలా రోజులుగా మా కంపెనీ మెంబర్స్ మిమ్మల్ని ఫాలో అవుతున్నారు, బట్ మిమ్మల్ని రీచ్ అవ్వలేకపోతున్నారు. అందుకే నేనే వచ్చాను. దానికంటూ కొన్ని రూల్స్ ప్రొసీజర్స్ ఉన్నాయి కదా, అంత ఈజీగా ఎలా అప్రూవ్ చేస్తాను? అలా అయితే ఈ ప్రొసీజర్లో వెళ్దామా? ఇదే ప్రొసీజర్. ఒక్కొక్క కంట్రీని చూడండి అండ్ కంట్రీ లోపల కూడా చూడండి. వీటిల్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేయనా, లేకపోతే అన్ని సెలెక్ట్ చెయ్యదా? డాక్టర్, ఇఫ్ యూ ఓకే విత్ ఇట్, యూ విల్ ఫ్లై ద హోల్ వరల్డ్ లైక్ ఎ వైల్డ్ బర్డ్. బాయ్. మావయ్య, ఏంటిది అల్లుడు? ఒక డీల్ క్లోజ్ చేశాను. ఈ ఐలాండ్లో ఇండిపెండెంట్ హౌస్ కొందాం అనుకుంటున్నాను. మీకు ఏది నచ్చిందో చెప్తే. నాకెందుకు అల్లుడు ఇదంతా? మీరు చూసుకోండి. సరే నాన్న, ఇది ఎవరి పేరు మీద రిజిస్టర్ చేద్దామో చెప్పండి. నా ఆస్తి మొత్తం ఆదిత్యకేనమ్మా. సరే మావయ్య, ఒక్క నిమిషం. హలో అల్లుడు, ఒక్క నిమిషం చెప్పండి మావయ్య. ఆస్తి సంపాదించడం గొప్ప కాదు, అది చేజారకుండా చూసుకోవాలి. అలాగే మావయ్య. హలో, యా ఐల్ బి దేర్ ఇన్ 5 minutes. 5 minutes. నమస్తే సార్. సార్ రమ్మన్నారు. ఒక నిమిషం సార్. అయ్యగారు, మిమ్మల్ని కలవడానికి ఏఎస్పీ వాల్టర్ వచ్చారు. రమ్మని చెప్పు. లోపలికి రండి సార్. సార్, ఎస్పీ నీ గురించి నాకంతా చెప్పారు. సార్ నా లిమిట్లో మిస్ అయిన 2 పిల్లలు దొరికాక చనిపోయారు. నాకెందుకు అది మామూలు కేసు అనిపించట్లేదు. ఈ మధ్య మన రాష్ట్రంలో 4 పిల్లలు మిస్ అయ్యారు. నీ డీజీతో ఐజీతో దీని గురించి మాట్లాడాను. పిల్లల మిస్సింగ్ కేసులో స్పెషల్ టీంలో నిన్ను వేయమన్నాను. ఈ కేసుకు సంబంధించి నువ్వు నన్ను ఎప్పుడైనా కాంటాక్ట్ చేయొచ్చు. పిఏ, అతనికి నా నెంబర్ ఇవ్వు. థ్యాంక్ యూ సార్. మినిస్టర్ ఆఫ్ హాస్పిటల్ కేసు వాటర్కి అప్పగించాడు. నువ్వు వాడిని ఫాలో అవుతూ ఉండు. వాడు ఎక్కడికి వెళ్తున్నాడో ఏం చేస్తున్నాడో గమనించు. ఖచ్చితంగా ఈ కేసులో ఏదో మర్మం ఉంది. ఎస్ సార్. అవును సార్. మామూలుగా పిల్లల్ని కిడ్నాప్ చేస్తే డబ్బు కోసం ఫ్యామిలీని బెదిరిస్తారు, ఎస్ సార్. లేదంటే అవయవాల కోసం ఆర్గన్ ట్రాఫికింగ్ చేస్తారు, నిజమే సార్. లేదా వీధుల్లో అడుక్కోవడానికి పంపిస్తారు. ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్తే చైల్డ్ అబ్యూస్. ఎస్ సార్. కానీ ఈ కేసులో మిస్ అయిన పిల్లలు మళ్ళీ దొరుకుతున్నారు. మెడికల్ రిపోర్ట్ చెక్ చేస్తే అంత నార్మల్గా ఉంది. అవును ట్రూ సార్. సార్. ఈ కేసులో ఏదో మిస్టరీ ఉంది. అదేంటో అర్థం కావట్లేదు. నిజమే సార్. ఇది ఇంకా కాంప్లికేట్ అవుతుందేమో అనిపిస్తుంది. మైక్ 20 కాలింగ్ కంట్రోల్. మినిస్టర్ మీటింగ్ నుంచి బయలుదేరారా? బయలుదేరారు సార్. ఓవర్. అంత పక్కాగా ఉంది కదా? పక్కాగా ఉంది సార్. రే రారా, బస్ స్టాండ్ లో ఏదో గొడవ జరుగుతుందంట. ఏం చెప్తున్నారా? ఏమో నాకు తెలియదు, పద.